హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. మొత్తానికైతే బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడబ్బా ఎలిమినేషన్ విషయంలో. సో మనందరం వెయిట్ చేసింది ఏంటి, నామినేషన్లో అంటే రెడ్ కార్డ్ ఇచ్చాడు కదా అభయ్ నవీన్కి, పరిస్థితి ఓకే కదా అనుకున్నారు కదా. సో ఆ రెడ్ కార్డు వల్ల అభయ్ నవీన్ ఎలిమినేషన్ అవ్వలేదు. అండ్ అభయ్ నవీన్ని సీక్రెట్ రూము అలాంటివన్నీ చాలా అన్నారు. బట్ అలాంటివన్నీ ఏమీ లేకుండా నార్మల్గా మొత్తానికైతే అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యాడు. థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. సో ప్రోమోలో ఎంత రచ్చ జరిగిందో ఆల్రెడీ అందరూ మీరు చూశారు. అండ్ ఆ ప్రోమో వల్ల జనాలకి ఒక రేంజ్లో ఎట్లయినా చేసి సీక్రెట్ రూమ్కి వెళ్ళి రెడ్ కార్డ్ అంత అఫీషియల్గా ఇచ్చేసి బయటకు పంపించేసి రచ్చ చేస్తారంటే ఆ విధంగా బేస్ చేసుకొని ఈసారి ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉండబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా. ఆ ట్విస్టులు అలాంటి ట్విస్టులు ఇలా అలా అని ఏమి లేదు. ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు. ఒకవేళ అభయ్ నవీన్ని ఎలిమినేట్ చేయకపోతే ఖచ్చితంగా నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పాను కదా. సో ఏది చేసినా ఏమైపోయినా మొత్తానికి అభయ్ నవీన్ చేసుకున్న తన గొయ్యి తనే తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చాడు. చాలా 2 వారాలు చాలా బాగున్న అభయ్ నవీన్ ఏదైతే సోనియా ఇష్యూ ఏదైతే ఉందో ఆ బెలూన్ టాస్క్ దగ్గర నుంచి అసలు అభయ్ నవీన్ మొత్తం ఆ సిచ్యువేషను ఆయనకున్న ఆ క్యాపబిలిటీ అంతా ఒక్కసారి ఎటు పోయిందో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోయింది అనమాట. ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ అనేది దానికి ట్యాగ్ పెట్టుకొని అక్కడ స్టాండ్ తీసుకోకుండా బిగ్ బాస్ మీద తప్పు అనేది క్రియేట్ చేశాడో అక్కడి నుంచి పట్టుకుంది. దానికి తోడు మనోడు క్లాన్ చీఫ్ అది ఇది అని చెప్పేసి అనుకొని పోయి డైరెక్ట్గా నామినేట్ అయ్యి ఈ ఏంద్రానైనా అనుకోవచ్చు. ఆ నామినేషన్ అవ్వకపోయినా బాగుండేది. డైరెక్ట్గా సెల్ఫ్ నామినేట్ అవ్వడం అనేది చాలా రాంగ్ థింగ్. అండ్ నిఖిల్ ఆల్రెడీ చెప్పాడు, అరే నేను వెళ్తారా అన్నా కూడా వినకుండా, లేదు బై నేను వెళ్తా, ఎందుకు టెన్షన్ ఎందుకు, నేను కూడా ఆడియన్స్లోకి వెళ్ళేసి వస్తా, అర్థం చేసుకోండి మీరు, ఆ రేంజ్లో ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి మనోడు వెళ్ళాడు. ఆ నామినేషన్లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఈ ఏదైతే సంచాలకగా సోనియా ఉందో ఆ సోనియా ఉన్న దగ్గర నుంచి మనోడు సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. చాలా దారుణంగా మారిపోయింది. ఇది ఎక్కడి లొల్లిరా బాబు అని అనుకుంటారు కదా, ఆ రేంజ్లో మారిపోయింది. అక్కడి నుంచి ఫైర్ అయిపోయాడు. అసలు బిగ్ బాస్ మీదనే అంత ఫైర్ అయిపోయాడు అనమాట. అది ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఏం చేశాడు, రెడ్ కార్డ్ ఇచ్చాడు కదా, రెడ్ కార్డ్తో ఎలిమినేట్ చేస్తే బాగోదు అని చెప్పేసి ఆలోచించి రెడ్ కార్డ్ కాకుండా డైరెక్ట్గా ఓటింగ్ తోటే, ఇప్పుడు ఆ ఓటింగ్లో కూడా అటు ఇటు మ్యాజిక్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మనోడు బాటంలోనే ఉన్నాడు. మీరు వీక్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ వరకు కూడా మనోడు లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. పృథ్వీ మనోడు అభయ్ వీళ్ళిద్దరూ లీస్ట్ పొజిషన్లోనే ఉన్నారు. సో దానికి తోడు ఆ టాస్క్ ఒకటి సరిగా ఆడకుండా బిగ్ బాస్ మీదనే అడ్డమైన మాటలన్నీ మాట్లాడి ఆ నెగిటివిటీ అనేది బీభత్సంగా అదైపోయింది మనోడిలో. ఆడియన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారనమాట. ఆ రేంజ్లో యాక్సెప్ట్ చేసి ఎవడు పడతాడబ్బా నాకు అర్థం కాదు. కానీ ఏకంగా బిగ్ బాస్ గొడవ పెట్టుకుంటే, బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ గొడవ పెట్టుకుంటే నువ్వు వెళ్ళిపోతానంటే ఈ ప్రోమో వచ్చిన కాంచెల్లి బీభత్సమైన హేట్ రేట్ మొదలైంది. అలాంటిది ఇప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చేసి మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ చేసి రచ్చంతా చేసే బదులు డైరెక్ట్ ఇక ఇట్లా కాదు, సీక్రెట్ రూమ్లు కాదు ఏం కాదు, డైరెక్ట్గా ఎలిమినేషన్ చేసి పంపించేద్దాం, ఎట్లాగో లీస్ట్లోనే ఉన్నాడు, మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బిగ్ బాస్ ఫీల్ అయినట్టుండు. మొత్తానికి అభయ్ నవీన్కి టాటా బై బై చెప్పాడు అనమాట. ఒకవేళ అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వకపోయి ఉంటే అందరు నైనిక ఎలిమినేట్ అయిందని చాలా వరకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ అందుకే కన్ఫర్మేషన్ వచ్చినాక మాత్రం వీడియో చేయాలని చెప్పేసి సో నైనిక ఎలిమినేషన్ అయితే అయిపోయింది. నైనిక ఎలిమినేషన్ అయిపోయిందని అందరూ చెప్పారు. బట్ నైనిక ఎలిమినేట్ అవ్వలేదు, అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది థర్డ్ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. అందరు ఏమనుకున్నారు అంటే అభయ్ నవీన్ ఆల్మోస్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి ఇంత హైడ్రామా చేశారు కాబట్టి ఖచ్చితంగా పంపించరు అని చెప్పేసి అందరూ ఊహించారు. బట్ అక్కడే నాకు డౌట్ వచ్చింది. అందుకనే చాలా వరకు ఇది ఆలోచించే అప్డేట్ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వలేకపోయారనమాట. ఎవరైనా ఇవ్వలేకపోయారు, అభయ్ నవీన్ కాదు. అంటే కొంచెం అటు ఇటు ఏమన్నా అవుతుందా, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అని చెప్పేసి అని అనుకుంటారు కదా, అలా ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి అని అనుకొని మొత్తానికైతే ఒక కన్ఫ్యూజన్లో ఉండి మొత్తానికి ఆ అప్డేట్ని అక్కడే ఆపారు. సో నిజంగానే అభయ్ నవీన్ అనవసరంగా మంచిగా ఉండే సిచ్యువేషన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలు వేసుకున్నట్టుగా మనోడు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఇక్కడితోటన్నా ఆ హేట్ రైడ్ ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఎవ్రీ అప్డేట్ చాలా ఫాస్ట్గా రావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి, భాస్కర్ మేకల అని ఉంటుంది, అక్కడైతే ఫాస్ట్గా అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్